హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అనంటే, ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం అయితే ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఇది ఏమిటి అనంటే, ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే ఈ యొక్క వీడియో అప్డేట్ ఏమిటి అనంటే, ఏపీ ప్రజలు ఈ పింఛన్ల పెంపు మీద చాలా ఆశలైతే పెంచుకోవడం అయితే జరిగింది. అయితే ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 1000 పింఛన్లయితే పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా జూలై నెల నుంచి వాళ్ళ పింఛన్లు వాళ్ళ ఇంటి వద్దకే చేరుస్తామన్న హామీ ఇచ్చడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇది ఎవరి ద్వారా జరుగుతుందంటే, సచివాలయం సిబ్బంది ద్వారే వాళ్ళ ఇంటికి వచ్చే పింఛన్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సామాజిక పింఛన్ మొత్తాన్ని జూలై నెల నుంచి రూ. 4000 పెంచుతామన్న కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటికి అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో విడతల వారీగా 2000 పింఛన్ రూపాయలు 3000కు పెంచడానికి 5 ఏళ్ళు అయితే పట్టింది. అదే చూసుకున్నట్లయితే అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ. 1000 అయితే పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో ఇంకా పెంచడం అయితే జరుగుతుందని ఏపీ ప్రజలందరూ అనుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జూలైలో ఒకే పింఛన్దారుకు 7000 అందిస్తాం అని చెప్పడం అయితే జరిగింది. దివ్యాంగుల పింఛను రూ. 6000 కూటమి ప్రభుత్వం అయితే పెంచడం అయితే జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం 65.30 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం చేకూరుతుంది. అయితే పింఛను మొత్తం పెంపు వల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 819 కోట్ల మేర భారం అయితే పడుతుంది. అదేమీ లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వం అయితే ఏపీ ప్రజలకు ఒక అద్భుతాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం 1650 కోట్లు. వైఎస్ఆర్సీపీ వైకాపా వైకాపా హయాంలో పింఛన్ల కోసం ఏడాదికి 22,273.44 కోట్ల ఖర్చు కాగా, మాకు 33,999.72 కోట్లు వ్యయమవుతుంది. అయితే చూసుకున్నట్లయితే ఈ పింఛన్లు పెంపు ద్వారా అయితే ఏపీ ప్ర ఏపీ ప్రభుత్వానికైతే పెద్ద భారం అయితే పడిందనే చెప్పవచ్చు. ఏమీ లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే పింఛన్ను పెంచడం అయితే జరిగింది. అయితే మరొక అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.